మా విజ్ఞానం మీద ఏదో ఇప్పుడు ప్రయోగం చేసి చూపిస్తారట. ఆ ప్రయోగం ఏంటనేది మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ ఏంటి ఆ ప్రయోగం? ఏం లేదు సార్, జనరల్గా విజ్ఞాన్ సార్ని చూస్తా ఉన్నా, ఎక్కువ నిలవడలేకపోతున్నాడు. ఆయనకు ఇంకోటి చాలా ఈ మోక చిప్పలు, కాళ్ళు దీన్ని బట్టి నా రోగాలన్నీ రివీల్ చేశారు వీడియోలో అని చెప్తా ఉన్నారు. అయితే నాకేమనిపిస్తుంది అంటే సహజంగా సార్కి ఎవరైనా చేతబడి చేశారేమో. ఇంకోటి ఏంటంటే సహజంగా చేతబడి చేయడం సామాన్యం కాదండి. చాలా మంది శరీరంలో తెలియకుండానే మీకు మొలలు కొట్టి ఉంటారు. అమ్మో, మీ కీళ్ళ దగ్గర లోపల మొలలు వేసి ఉంటారు. పిండితో అక్కడ బొమ్మలు చేసి ఆ బొమ్మను అక్కడ పెట్టి పూజ చేసి చేతబడి ఇచ్చారనుకోండి, అవి మీ మోచేతుల్లో మోకాల్లో దిగుతాయి. సో వాటిని ఎలా చేస్తారు అని ఆ నొప్పులతో మీరు చాలా ఉన్నాయేమో. మీరు కూడా అంటున్నారు అప్పటి మాకు నాకు మోచేతులు. సరే సార్ చూద్దాం. ఇక్కడ ఇక్కడ నొప్పి ఉందా మీకు? ఫర్ ఎగ్జాంపుల్ ఏమో బాబు, కృష్ణనో రాజేష్ చేసి ఉంటాడు. విజ్ఞాన్ సార్కి ఇక్కడ చాలా సార్లు నొప్పి అవుతుందంట. సరే చూద్దాం మరి ఇక్కడ ఏమైనా వెళ్తుందేమో. నాకేమంటే మొలలు ఏమైనా కొట్టారేమో అని చెప్పేసి డౌట్ ఉంది. చూద్దాం. చూడండి, నా చేతిలో కానీ నా నోట్లో కానీ ఏమి లేదు. చూసుకోవచ్చు సార్ మీరు కూడా. ఓకే, పర్లేదు. నా దాంట్లో కూడా ఏమీ లేవు. మళ్ళీ కాదు, నిన్ను బొమ్మని చేశారు, ఆ బొమ్మకి గుచ్చితే ఆ ప్రభావం ఉన్నాయి. 100% నేను తీసి చూపిస్తాను మీకు. మీకు ఉన్నాయి చూడండి, మీకు ఉన్నాయి. కనబడతలేదు. విషయం కూడా ఏంటంటే ఫ్రీగా తీస్తున్నాను సార్. ఆయన దగ్గర కనుక పోతే ఒక్క ముళ్ళకు 10,000 తీసుకుంటాను. అమ్మో, నేను వెళ్ళను. చూద్దాం. అంటే ఆల్రెడీ విజ్ఞాన్ గారికి మొలలు కొట్టున్నారా? ఖచ్చితంగా ఉన్నాయండి. మొలలు ఉన్నాయి. నేను ఇప్పుడు తీసి చూపిస్తాను మీకు. ఏం కుచ్చకు, నాకు ఇంజక్షన్ అంటే భయం వస్తుంది. విజ్ఞానం మీద అయితే చేతబడి జరిగిందట. ఆ చేతబడి ఎలా జరిగింది, ఎవరు మొలలు గుచ్చారనేది చూపిస్తా అంటున్నారు. కృష్ణ గారు ఇంకా ఉన్నట్టున్నాయి సార్ మూలాలు. చూద్దాం. ఇంత పెద్ద మొల ఇచ్చారు. విజ్ఞాన్ గారు, మీరు ఆయన నోరు చెక్ చేశారు, ఆయన చేతులు చూశారు, అక్కడ ఏమి లేవు. మీరు మోగ చేతి నుంచి వస్తా ఉన్నాయి. ఒక్కొక్క మొలకి కనీసం 1000 రూపాయలు ఇవ్వాలండి. ఇప్పుడు 2 కాబట్టి 2000 ఇవ్వాలి. నా మొలలు తీసుకొని మళ్ళీ నా దగ్గర డబ్బులు తీసుకుంటారు. మీ మొలలు తీసినట్టు కాదా సార్? చూడ సార్, రియల్ మొలలా కావా? రియల్ మొల లేదు. ఒకసారి విజ్ఞాన్ గారికి ఇవ్వండి, ఆయన చూసుకోండి, చెక్ చేయని. ఆయన చర్మం నుంచి వచ్చినాయి కదా. ఈ రోజుల నుంచి మొలలు పెట్టుకుని తిరుగుతున్నావా? సో ఈ విధంగా ఈ మొలల్ని చూపెట్టి, ఈ విధంగా చూడండి, ఈ మొలలు తీస్తున్నామని చెప్పి, ఇలాంటి మొలలు తీసి మీకు ఒక్కొక్క మొలకి ఇంత అని పోయినప్పుడల్లా ఒక 5-6 మొలలు తీసి, మళ్ళా ఒక వారం కాగానే మళ్ళా రండి అని మళ్ళా కొన్ని తీసి, ఆ విధంగా 1000 రూపాయలు లాగుతా ఉంటారు. చేస్తా ఉంటారు. దొంగ బాబాలు మీ మీద చేతబడి ప్రయోగం జరిగింది, అది నేను నిరూపిస్తాను అంటూ వాళ్ళు ఇలా మీ శరీరంలో మీకు తెలియకుండానే మొలలు ఉన్నాయి, మీ పిండి బొమ్మను తయారు చేశారు, పిండి బొమ్మకి మొలలు గుచ్చారు, అవి మీ శరీరంలో నుంచి మేము తీస్తాము అంటూ కూడా ఇలా తీసేటువంటి ప్రయోగం చేసి చూపిస్తూ ఉంటారు. దాన్ని నమ్మకండి అంటూ ఈ టీం మనకి స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. సార్, ఇది ఎలా తీశారు? ఇప్పుడు సార్కి నేను హ్యాండ్స్ చూపించాను, నా నోరు కూడా చూపించాను, కానీ ఇందులో ఉంటుంది. మా సార్ చెప్పారు, కానీ అవి ఎక్కడ పెట్టావో చెప్పలాగనం అని చెప్పేసి. అంటే ప్రతిదీ మ్యాజిక్ వెనకాల ఒక రహస్యం ఉంటుంది. అది తెలుసుకోవడమే మనం చేయాల్సిన పని. ఇది ఎక్కడో కాదండి, ఖచ్చితంగా నోట్లోనే ఉండొచ్చు, లేదా తన చేతులలో కూడా ఉండొచ్చు. తను చూపిస్తూ ఉంటాడు, కానీ ఆ దాపెట్టుకునే విధానం మాత్రం చాలా ఉంటుంది. ఇలా అని చూపించినప్పుడు కనిపిస్తుందా, కానీ అది ఎక్కడో అక్కడ దగ్గర దాగి ఉంటుంది. ఇలా కాకుండా నోట్లో అయినా సరే చాలా లోతుగా ఆయన ఇక్కడ కొట్టేసి ఉంటాడు. ఆయన చాలాసేపటి నుండి నేను మాట్లాడుతాను, కానీ అది నోట్లో ఉంది. అన్న 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 ఏం కనిపించదు, కానీ అది లోపలికి వెళ్ళిపోయింది నాకు. కానీ తీయాలనుకున్నప్పుడు ఇక్కడ నేను నొక్కేసి చేసి దాన్ని బాగా ఇక్కడ ఇబ్బంది పెడతాను. అన్నకు చాలా చేయలేదు, కానీ సహజంగా వాళ్ళైతే చేస్తారు. ఒక ప్రాంతాన్ని బాగా ఇబ్బంది పెట్టేస్తారు, అక్కడ నొప్పి అవుతుందని చెప్పేసి ఆయన అన్కాన్షియస్ అంటే సైకాలజికల్ నిజంగా ఏది ఉంది, అక్కడ నొప్పి అవుతుందనే ఫీలింగ్ వెళ్ళిపోతాడు. అంటే గిచ్చినట్టు చేస్తారు, గిచ్చినట్టు చేసి ఆ నొప్పిని అక్కడ క్రియేట్ చేసి తర్వాత తన నోట్లో నుంచి కానీ చేతిలో నుంచి కానీ ఎక్కడో దగ్గర తీస్తాడు. అదే ఇది. ఇప్పుడు నేను కూడా నోట్లో దాచుకున్నాను, మంచిగా మాట్లాడుతా ఉన్నాను, మొత్తం నోరు కూడా చూపించిన
మీరు ఎక్కడ కూడా చూసినా కనిపించదు, అది లోపల అక్కడ దాగి ఉంటుంది, అట్లా తీస్తారు. ఇదే సీక్రెట్. ఎవరైనా సరే ఇలా మేకులు నోట్లో పెట్టుకొని మేము ఏదైనా ప్రయోగం చేస్తామని పొరపాటున చేయకండి. దానికి ప్రాక్టీస్ అవసరం, లేకపోతే మీ గొంతులోకి వెళ్ళిపోతుంది. సో అది ఎట్లా ఏంటి అనేది చాలా ప్రాక్టీస్. ఈ టీం బాధ్యత కాదు. ఏవైనా మీరు మంటలు చేసినా, మంటలు కాల్చుకున్నా, లేకపోతే ఇది ఇక్కడ చూసినవి మాత్రం మీకు మీరుగా అట్లా ప్రయత్నం చేయకండి. చాలా ప్రాక్టీస్ అవసరం, జాగ్రత్తలు అవసరం. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా వేదికగా చేసుకొని పూర్వకాలంలో మహిమాన్వితమైనటువంటి ఒక కాయిన్ ఉంది, ఆ కాయిన్ కనుక మీ దగ్గర ఉంటే మీకు అన్ని శక్తులు వచ్చేస్తాయి అంటూ ఒక ప్రచారం చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో అసలు ఆ కాయిన్ గోల్ ఏంటి అనేది మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. రమేష్ గారు, అసలు ఆ కాయిన్ గోల్ ఏంటి? అంటే ఇది ఎప్పుడో పురాతన కాలమైన కాయిన్, చాలా మహిమలు ఉన్నాయి దానికి. అది ఇది ఇక్కడ పెడితే నీడిల్ ఇలా తిరుగుతుందని, లేకపోతే స్క్రూ అదేంది బోల్ట్ స్క్రూ దానంతట అదే ఊడిపోతుందని, ఇట్లా రకరకాలుగా చెప్తా ఉంటారు. నట్ బోల్ట్ అదే ఊడిపోతుందని. అవి నిజంగా ఎలా ఉంటాయి, ఏం చేస్తారు అనేది ఇప్పుడు మా తులసిరాము ఇప్పుడు నీడిల్ ఆయన దగ్గర ఉంది చూడండి. నీడిల్ పట్టుకొచ్చారు, నీడిల్ వాళ్ళ దగ్గర ఉంటుంది. సో ఇక్కడ ఒక ముందే పేపర్, అంటే ఒక వాళ్ళ డేట్తో ఉండే ఒక న్యూస్ పేపర్ అక్కడ వేస్తారు. సో ఆ న్యూస్ పేపర్ ఇక్కడ పెడతారు. పేపర్ పెట్టిన తర్వాత దాన్ని ఇప్పుడు కాయిన్ కెమెరా మేము వాళ్ళు చూపించిన మహిమగలే కాదు, మన దగ్గర ఉన్నటువంటి ఏ కాయంతో అయినా మనకు ఈ కాయంతో ఇది మేము మహిమాన్వితం చేస్తాం దీనికి. సో చూడండి, ఈ మహిమాన్వితం ఈ కాయిన్ అక్కడ పెట్టాము. దాని మీద పెట్టాము చూడండి ఒకసారి. కాయిన్ పెడుతుంటే ఆ నిడిల్ చూడండి, ఆ కాయిన్ దాని నుండి దూరంగా జరుగుతాం. ఇది ఎలా సాధ్యం? సో ఈ విధంగా వాళ్ళు ఏంటంటే అది కాయిన్ మహిమ, కాయిన్ తోటి అలా తిరుగుతుంది, అలా చేస్తుంది అంటారు. చూడండి కాయిన్, చూడండి కాయిన్ ఎటు తిరిగినా కాయిన్ తోటి దూరంగా పోతాం. అది చూసారు అంటే కాయిన్ కి అసలు ఎక్కడ పెట్టినా కానీ కాయిన్ అది దూరంగా పోతాం. ఇప్పుడు ఆ కాయిన్ కనుక ఉంటే మన ఇంట్లో లక్ష్మి కలకలలాడుతుందని చెప్పేసి, వ్యాధులు రావని చెప్పేసి, అష్టాశ్వర్యాలు మీ ఇంట్లో ఉంటాయని చెప్పేసి, మీరు పెద్ద ధనవంతులు అవుతారని చెప్పేసి అలాంటి కాయిన్స్నే ఇప్పుడు ఆ మార్కెట్లో బాగా దానికి ఎక్కువగా మార్కెట్ బిజినెస్ నడుస్తూ ఉంది. అదే అండి ఇప్పుడు మేము జనరల్గా కాయిన్ ఎప్పుడైనా సరే మీరు చూడండి, దీనికి మ్యాగ్నెటిక్ పవర్ ఉండదు. మ్యాగ్నెటిక్ పవర్ ఉండదు కాబట్టి చదువుకున్న వాళ్ళు, సైన్స్ తెలిసిన వాళ్ళు కూడా ఇది కాయిన్ కదా, దీనికి మ్యాగ్నెటిక్ పవర్ ఉండదు కదా, మరి ఇది ఇలా తిరుగుతుంది కదా అంటే ఇక్కడ ఏదో ఇంకేదో మహిమ ఉంది, ఏదో మిరకిల్ ఉంది అని అనుకుంటారు. నిజంగానే అది ఆ కాయిన్ మరి ఎందుకు తిరుగుతూ ఉంది, ఎలా తిరుగుతుంది? యాంటీ ఐరన్ కాయిన్ అని యూట్యూబ్లో కొన్ని వందల వీడియోలు వస్తుంటాయి. వాళ్ళు కొన్ని టెస్టులు చేస్తాము, ఈ కాయిన్ తీసుకొని ఇలా చూస్తే దానికి రౌండ్ తిరుగుతుంది, అంత పవర్ ఉంటుంది. మళ్ళీ తర్వాత ఏదో పసుపుతో కడుగుతారు, అది ఈజీగా పసుపుతో కడగచ్చు మనం. మళ్ళీ తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే ఈ కాయిన్ తీసుకొని ఇట్లా ఉజాల వేస్తారు. వాటర్ గ్లాస్లో ఉజాల వేసి ఆ ఉజాలలో గనక ఈ కాయిన్ వేస్తారు. కాయిన్ వేస్తే కనుక అది మొత్తం కూడా నీరు మళ్ళీ యథావిధిగా నీటిలాగానే మారిపోతుంది. దాన్ని చూసారా ఎంత మహిమగల. ఆ కాయిన్కు అంత పవర్ ఉంది కాబట్టి ఆ ఉజాల వేసిన వాటర్ కూడా తెల్లగా అయిపోయినాయి. కొనండి 1 లక్ష రూపాయలు అని 50,000 రూపాయలు, లాస్ట్ 50 రూపాయలు అమ్ముతుంటారు. ఇవి ఈ మధ్య ట్రెండింగ్లో ఉన్న పెద్ద మోసం. ఇంతకీ ఈ కాయిన్కు ఉన్నటువంటి పవర్ ఏంటి? అసలు ఆ కాయిన్కి ఈ నీడిల్ ఎందుకు దూరంగా వెళ్తుంది? అలాగే ఇప్పుడు భుజాల వేసినటువంటి వాటర్లో ఈ కాయిన్ వేస్తే ఇవి మళ్ళీ ఎందుకు స్వచ్ఛంగా మారాయి అంటే ఏం చెప్తారు? ఈ కాయిన్కు ఎటువంటి మహిమ లేదు. అసలు కాయిన్స్కు మహిమలు అంటే ఇట్లా ఉండవు. ఈ కాయిన్కి ఏమండవు, మహిమలు లేవు, మాయలు లేవు. యాక్చువల్గా ఏ కాయిన్ తీసుకున్నా వాళ్ళు పాత కాయిన్ తీసుకుంటారు, అవి 50 రూపాయలు 60 రూపాయలు. అది కూడా మేము తీసుకున్నాము, ఎర్రగడ్డ మార్కెట్ దొరుకుతాయి, నేను తీసుకురాలేదు దాన్ని. ఈ తర్వాత టెస్టింగ్లు ఏం చేస్తారంటే ఇక్కడ వాస్తవంగా ఈ కాయిన్కి దీనికి ఏ విధమైన సంబంధం లేదు. ఇది ఇక్కడ మీరు ఎటు పెట్టినా ఎందుకు తిరుగుతుంది అనే దగ్గర అసలు విషయం ఎక్కడ ఉంటుందంటే, వాళ్ళు ఏదైతే డేట్ చూడండి, ఈరోజు డేట్ పేపర్ చెప్తున్నామని ఆ కింద వేస్తారో ఆ పేపర్లో ఉంటుంది. కాయిన్ దగ్గర ఏముండదు, కాయిన్ అంతా అవుతుంది. కానీ దీని కింద ఒక మ్యాగ్నెట్ ఉంటుంది, పవర్ఫుల్ మ్యాగ్నెట్ ఉంటుంది. ఈ మ్యాగ్నెట్ ఇట్లా పెట్టేసి దీని మీద, అంటే వాళ్ళు పట్టుకునేటప్పుడు పేపర్ ఇలా పట్టుకుంటారు, ఇలా పట్టుకుని చూడండి మా దగ్గర ఈరోజు డేట్ పేపర్ ఉంది, ఈ పేపర్ని ఇక్కడ పెట్టాను అని దాని మీద ఇట్లా కాయిన్ తీసుకొని కాయిన్ పెడతారు. సో ఇప్పుడు ఈ కాయిన్ని మీరు చూడండి, ఓకే కిందికి ఇంకా
చూశారు కదా. సో ఇది అంత కారణం, ఇది అవసరం లేదు, ఇది లేకున్నా మీరు చూడవచ్చు ఇక్కడ. ఓకే. సో ఇక్కడ ఇది ఈ మ్యాగ్నెట్ పవర్ వల్ల అది జరుగుతుంది తప్ప వేరే ఏ కారణం కాదు. ఈ కాయిన్లో ఎటువంటి శక్తులు లేవు, శక్తులంతా ఉంది ఈ మ్యాగ్నెట్లో. అవి శక్తులు కూడా కాదు, అది ఒక ట్రిక్. మనం చదువుకున్నాం, మ్యాగ్నెట్ లక్షణాల్లో చదువుకున్నాం. సజాతి ధ్రువాలు వికర్షించుకుంటాయి, విజాతి ధ్రువాలు ఆకర్షించుకుంటాయి. సేమ్ సూత్రాన్ని ఇక్కడ వాడి చేస్తారు తప్ప మరొకటి అదే ఒకటి సౌత్ నార్త్ పోల్ టెస్ట్లో భాగంగా వాళ్ళు ఉజాలా నిండిన వాటర్లో వేసినప్పుడు అది జరిగిన అది వద్దు, దీంట్లో సపరేట్. ఇది రిన్ ఆలా, ఇది ఒక బ్లీచ్. ఇంతకుముందు ఇప్పుడు కాయన్ని చూశారు, దీని ఉజాలని వాటర్గా చేసామన్నారు కదా, అది కూడా ఒకసారి. అయితే ఫస్ట్ అందులో వేసేది వాటర్ పేరుతో వేసేది ఏంటంటే, ఆ వాటర్లో ముందు రిన్ ఆలా అనే పేరుతోటి ఒక బ్లీచ్ సొల్యూషన్ అనుకోండి, మీరు బ్లీచింగ్ పౌడర్ ఉంటుంది కదా, ఆ టైప్ సొల్యూషన్ అది. దాన్ని వాడి అందులో నీళ్లు పోస్తారు ముందు. ఆ తర్వాత మీరు అందులో ఉజాలా వేస్తే డై వేస్తే అది డై కాబట్టి ఆ కలర్ అట్లా ఉంటుంది. కానీ దాన్ని మీరు తిప్పితే అది ఎట్లాగో కలర్ మారుతుంది అంతే. వాళ్ళు ఏం చెప్తారంటే ఈ కాయిన్ వల్ల ఆయనకున్న మహిమ వల్ల కలర్, కాయిన్కున్న మహిమ వల్లనే కలర్ మారుతుంది. ఈ పవర్ఫుల్ కాయిన్ మీ ఇంట్లో ఉంటే చాలా అదృష్టం జరుగుతుంది. 1000 కోట్లు వచ్చి పడతాయి, కొనండి అని ఈ మధ్య చాలా ట్రెండింగ్లు నడుస్తున్న ఒక పెద్ద మోసం. ఆ కాయిన్ వేసినా ఈ కలర్ వాటర్ చేంజ్ అవుతాయి, వేయకపోయినా ఈ కలర్ అయితే చేంజ్ అవుతుంది. ఎందుకంటే కెమికల్ రియాక్షన్ జరిగి ఈ కలర్ చేంజ్ అవుతుంది అంతే. దీంట్లో ఎటువంటి ట్రిక్ అయితే ఏం లేదు. సో ఈ విధంగా మెరకిల్స్ పేరుతో, మాయల పేరుతో, మహిమల పేరుతో అనేక మోసాలు ఈ మధ్య యూట్యూబ్లో వస్తూ ఉన్నాయి, అట్లాగే బయట చాలా వస్తూ ఉన్నాయి. వాటన్నిటిని చూసి మీరు మోసపోకండి. అదేవిధంగా ఇది ఏ ఒక్క మతానికి సంబంధించిందో కాదు, ఏ మతంలో అయినా ఈ మోసాలు ఉన్నాయి. మతానికి అతీతంగా కూడా ఈ మధ్య టెక్నాలజీ పెరిగిన తర్వాత కూడా చాలామంది వీటిని ఉపయోగించుకొని మోసాలు చేస్తున్నారు. కాబట్టి మీరెవరు మోసాల బారిన పడకూడదని, మోసపోకూడదని, మిమ్మల్ని చైతన్యం చేయడం కోసం, అందరికీ వైజ్ఞానిక చైతన్యం అందించడం కోసమే విజ్ఞాన దర్శిని టీం ఈరోజు మేము ముందుకు వచ్చింది.